electrical system and mechanical system. ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ రాయాలన్నా, ఫోర్స్ కరెంట్ ఎనాలజీ రాయాలన్నా ఫస్ట్ ఈ టేబుల్ ఇంపార్టెంట్ అనమాట. ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ అండ్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ రాయొచ్చు. ఫస్ట్ వి సీ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఎలక్ట్రికల్ సిస్టమ్ అంటే మనకు ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి: రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఆ 3 ఎలిమెంట్స్లోన వోల్టేజ్ కరెంట్ రిలేషన్ రాయాలన్నమాట. ఫస్ట్ V ఈక్వల్ టు RI. రెసిస్టర్లో వోల్టేజ్ కరెంట్ రిలేషన్ V ఈక్వల్ టు RI. ఇండక్టర్లో V ఈక్వల్ టు L ఇంటూ di/dt. కెపాసిటర్లో 1/C ఇంటగ్రేషన్ IDT. ఇక్కడ వోల్టేజ్ అనేది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కరెంట్గా రాస్తున్నాం అనమాట. ఇంకొక స్టెప్ బ్యాక్వర్డ్ వెళ్తే కరెంట్ను ఛార్జ్లో ఎలా రాయొచ్చు? కరెంట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అనమాట, dq/dt. కాబట్టి ఈ 3 ఈక్వేషన్స్లో I ప్లేస్లో dq/dt ప్లేస్ చేస్తే దీస్ ఈక్వేషన్స్ బికమ్స్ V ఈక్వల్ టు R dq/dt, V ఈక్వల్ టు L d2q/dt² అండ్ V ఈక్వల్ టు 1/C q అవుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ 2 అనే దాంట్లో కరెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వోల్టేజ్ రాస్తున్నాం అనమాట. అదే 3 ఎలిమెంట్స్లో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్లో కరెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వోల్టేజ్ రాస్తే మనకు ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్ 2 వస్తుంది. I ఈజ్ ఈక్వల్స్ టు 1/RV. ఇక్కడి నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు 1/RV అవుతుంది అనమాట. అదేవిధంగా I ఈజ్ ఈక్వల్స్ టు 1/L ఇంటగ్రేషన్ VDT. ఇన్ కెపాసిటర్ I ఈక్వల్ టు C dV/dt. దెన్ Vని ఎలా రాయొచ్చు? వోల్టేజ్ని ఎలా రాయొచ్చు అంటే dϕ/dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వోల్టేజ్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ కరెంట్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ ఫర్ ది కరెంట్ అండ్ వోల్టేజ్. కరెంట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్, వోల్టేజ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనమాట. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్లో వోల్టేజ్ ప్లేస్లో ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ప్లేస్ చేస్తే I ఈక్వల్ టు 1/R dϕ/dt అవుతుంది అనమాట. ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్లో వీఆర్ ప్లేసింగ్ V ఈక్వల్ టు dϕ/dt. అప్పుడు మనకు కరెంట్ ఫ్లక్స్లో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్లో ఈక్వేషన్స్ వస్తాయి. I ఈజ్ ఈక్వల్స్ టు 1/R dϕ/dt. I ఈజ్ ఈక్వల్స్ టు 1/L పై. I ఈజ్ ఈక్వల్స్ టు C d2π/dt². ఇప్పుడు ఇవి ఎలక్ట్రికల్ సిస్టమ్ అనమాట. వోల్టేజ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. వోల్టేజ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఇక్కడ చూస్తే కరెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ కరెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఇప్పుడు మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్ చూద్దాం. మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్ అంటే ఫోర్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎలిమెంట్స్ ఏవి? మాస్, డాష్ పార్ట్, స్ప్రింగ్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఫోర్సు వెలాసిటీ రిలేషన్ మాస్లో ఏమవుతుందంటే F ఈక్వల్ టు M dV/dt. డాష్ పార్ట్లో ఫోర్సు వెలాసిటీ రిలేషన్ F ఈక్వల్ టు BV. స్ప్రింగ్లో ఫోర్స్ వెలాసిటీ రిలేషన్ ఈజ్ F ఈక్వల్ టు K ఇంటగ్రేషన్ VDT. ఇప్పుడు వెలాసిటీని ఎలా రాయొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని రాయొచ్చు అనమాట, V ఈక్వల్ టు dx/dt. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్లో వెలాసిటీ ప్లేస్లో dx/dt రీప్లేస్ చేస్తే we get F ఈక్వల్ టు M d2x/dt². F ఈజ్ ఈక్వల్స్ టు B dx/dt. F ఈజ్ ఈక్వల్స్ టు K x అనమాట. దీస్ ఆర్ ది ఫోర్స్ వెలాసిటీ రిలేషన్ ఇన్ మాస్, డాష్ పార్ట్ అండ్ స్ప్రింగ్ అండ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఇన్ మాస్, డాష్ పార్ట్ అండ్ స్ప్రింగ్. ఈ టేబుల్ కానీ రెడీగా ఉంటే
we can write force voltage analogy and force current analogy very easily.